దీనికి ట్రీట్మెంట్ ఎలా మేడం? అంటే లైక్ మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుందా? డెఫినెట్లీ మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది సంతోష్. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. దీనికి 60% ట్రీట్మెంట్ పేషెంట్ చేతిలోనే ఉంటుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఏంటంటే అట్లీస్ట్ 30 minutes to 1 hour ఏరోబిక్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు చాలా మంచి యోగా ఆసన అన్నమాట. హెచ్పిఓ యాక్సిస్, హార్మోనల్ యాక్సిస్ సెట్ చేయడానికి రోజు సూర్య నమస్కారాలు అట్లీస్ట్ 10 to 20 cycles చేస్తే చాలా మందిలో విత్ దాట్ ఓన్లీ వాళ్ళు సెట్ అయిపోతారు. అండ్ ప్రోటీన్ రిచ్ డైట్, మెడిటేరియన్ డైట్ అంటాం దీన్ని. వీళ్ళ డైట్ లో ఏంటి అంటే స్ప్రౌట్స్, బీన్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రిఫరబుల్ గా వైట్స్ అవాయిడ్ చేసుకోవడం బెస్ట్. మిల్క్ గానీ, రైస్ గానీ, మేదా గానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. సో డైట్ చార్ట్ అనేది వీళ్ళకి ఇస్తాం PCOS వాళ్ళకి. వాళ్ళు ఏ టైంలో ఏం తినాలి అని. ప్రోటీన్ ఇంటేక్ అనేది బాగుండాలి సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. సో డైట్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి. నెక్స్ట్ కమింగ్ ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్, అది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దే విల్ గివ్ దెమ్ సైకిల్ రెగ్యులరైజేషన్ గానీ, ఈ అన్వాంటెడ్ హెయిర్ తగ్గడానికి గానీ, పింపుల్స్ తగ్గడానికి గానీ, కొంతమంది బ్లోటింగ్ సెన్సేషన్, ఒళ్ళంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది మేడం అంటారు. ఆ వాటర్ స్టాగ్నేషన్ వల్ల అలా ఉంటుంది. దానికి కూడా మనం ఇస్తాం మెడిసిన్స్. అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆల్సో మెనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే పిల్లలు పుట్టడం కోసం కూడా మెడిసిన్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాము. మందులకి రెస్పాండ్ అవ్వనప్పుడు లాప్రోస్కోపీ చేసి ఒవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవి కొంచెం వాళ్ళ ఎగ్ బ్యాగ్స్ ని డ్రిల్ చేయడం వల్ల ఎగ్ అనేది ఈజీగా రిలీజ్ అవ్వి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి.